సమ్మక్క సారలమ్మ గద్దెల మీదకి కూడా ఇప్పటికే సారలమ్మ జంపన్న వాగు దాటి వెళ్తున్నటువంటి క్రమంలో 4 కిలోమీటర్ల దూరం నుండి సారలమ్మ కూడా అక్కడి నుండి వచ్చింది. ఇక్కడ కన్యాపల్లి నుండి సారలమ్మ వచ్చినటువంటి ఘట్టం ఆవిష్కృతమవుతుంది. గోవిందరాజు కూడా మనం చూస్తున్నాము. ఇక్కడ వస్తున్నటువంటి గోవిందరాజు ఇక్కడ పూర్తి స్థాయిలో వచ్చినటువంటి బలగల నడుమ పోలీసులు అలాగే రోప్ పార్టీలతోటి కూడా గోవిందరాజు కూడా గద్దెల మీదకి చేరుకోబోతున్నారు. ఇక్కడ పక్కనే ఉన్నటువంటి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కొండాయి ప్రాంతం నుండి కూడా సారలమ్మను అలాగే గోవిందరాజు కూడా వస్తున్నటువంటి ఘట్టాన్ని చూస్తున్నాము. గోవిందరాజు గద్దెల మీద ఆవిష్కృతం చేసిన తర్వాత ఈ రోజు మరి కాసేపట్లో కూడా ఇక్కడ పగిడిద్దరాజు కూడా రాబోతున్నారు. ఇక్కడ కొమ్ము బూరలతోటి డప్పు చప్పులతోటి ఒక రోపాటిల నడుమ కొండాయి నుండి గోవిందరాజు తీసుకొస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. ఒక్కరొక్కరుగా ఇక్కడ ఈ రోజు గద్దెల మీద కొలువు తీరబోతున్నారు. ఈ రోజు సారలమ్మ అలాగే గోవిందరాజు అలాగే పగిడిద్దరాజులు ఈ రోజు గద్దెలపై కొలువు తీరినటువంటి నేపథ్యంలో కూడా భక్తులు మాత్రం ఇక్కడ జనసందోహాల నడుమ కూడా చూస్తున్నాము. ఇక్కడ దగ్గర నుండి మనం చూస్తున్నాము ఎక్స్క్లూజివ్ గా క్లోజ్ విజువల్స్ లో మనం చూస్తున్నాము. ఇక్కడ గోవిందరాజును ఒక లాంఛనాల నడుమ ప్రభుత్వ లాంఛనాల నడుమ రోప్ పార్టీలు ఒక ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఓ సిస్టమేటిక్ గా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఆ కొమ్ము బూరలు కూడా విజువల్స్ మనం చూస్తున్నాము. ఇక్కడ ఇవే సాంప్రదాయ నృత్యాలతోటి సాంప్రదాయ వాయిద్యాలతోటి కూడా వారు తీసుకొస్తున్నటువంటి విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. ఇక్కడ ఎక్కడ చూసినా కానీ మేళరం అంతా ఒక జనసంద్రంగా మారింది. ఇక్కడ జనాలు మాత్రం విపరీతమైనటువంటి శ్రద్ధా భక్తులతోటి ఇక్కడ వస్తున్నారు. ఎక్కడ కాంప్రమైజ్ అయితే కావట్లేదు. స్వామి వార్లను అలాగే గోవిందరాజు పగిడిద్దరాజుతో పాటు ఇక్కడ సారలమ్మను దర్శించుకోవడానికి కూడా వస్తున్నారు. ఒక్కసారి మనం చూడొచ్చు ఇక్కడ భక్తులు మాత్రం దూర ప్రాంతాల నుండి గోవిందరాజు వస్తుంటే ఎలాంటి విధానాలతోటి చెప్తున్నటువంటి పరిస్థితి ఒక్కసారి మనం చూడొచ్చు. భక్తజన సందోహం మాత్రం ఇక్కడ పెరుగుతున్నటువంటి పరిస్థితి. మొత్తం భక్తులు కూడా తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఎక్కడ సమ్మక్క సారలమ్మ అలాగే గోవిందరాజు పగిడిద్దరాజు నడుమ కూడా ఎట్లా ఉన్నారు చూద్దాం ఒక్కసారి. ఎట్లా అనిపిస్తుందమ్మా? ఎట్లా అనిపిస్తుంది వాతావరణం అంతా? చాలా చక్కగా అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు అమ్మవారు అందరి మా కష్టలందరికీ పిల్ల పాపలు చల్లంగా చూసి ఇప్పటి వరకు ప్రస్తుతానికి అయితే ఇక్కడ చూడొచ్చు భక్తులు కూడా ఎంతో సమ్మక్కను సారలమ్మను గోవిందరాజును పగిడిద్దరాజును కూడా తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. మొత్తానికి ఇక్కడ చూడొచ్చు ఇక భక్తులు కూడా తండోపతండాలుగా తరలి వస్తున్నారు. అమ్మవార్లను చూడటానికి ఇప్పటికే సమ్మక్క సారలమ్మను తీసుకెళ్ళడానికి కూడా భక్తులు కూడా వేచి చూస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ఇక్కడ ఆదివాసీ గిరిజన తుడుందెబ్బ ఆధ్వర్యంలో కూడా ఎంతో మంది ఇక్కడ రోప్ పార్టీలతో పాటు ఎవరిని మధ్యలోకి రానియకుండా ఉంటున్నటువంటి పరిస్థితి. భక్తులందరూ కూడా సెల్ఫీలతో తమ బంధాలు సెల్ఫీలతో మాత్రం బంధిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు సారలమ్మ ఇదే రాజులోకి వెళ్ళిపోయింది. ఆ వెనుకే గోవిందరాజు కూడా వస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. మొత్తానికి ఎక్కడ చూసినా కానీ భక్తజన సందోహం నడుమ ఇప్పటి వరకు మనం చూస్తున్నాము. అమ్మవారిని చూడడం కోసం అలాగే అక్కడ స్వామి వారిని కూడా దర్శనం చేసుకోవడం కోసం ఎంతో మంది భక్తులు మాత్రం వేలాదిగా లక్షలాదిగా తరలి వస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. మరి కాసేపట్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో భక్తులు కూడా ఎంతో సంతోషంతో ఎదురు చూస్తున్నారు. ఇక్కడ అద్భుతమైనటువంటి ఘట్టాన్ని ఆవిష్కృతం కావడం కోసం ఇందులో చూస్తున్నారు. ఒక్కసారి ఎక్కడ చూస్తున్నారు మీరంతా? అంతా కొండాయూరేనా? కొండాయి గోవిందరాజు ఉదాహరణ తీసుకుని అంతా మనకు తుడుందెబ్బ టీం అంతా తుడుంబలే పక్క పెట్టు మేము పూజారం తీసుకొస్తాం. ప్రధాన పూజారులు మీరేనా? ఓకే ఓకే. ఇప్పుడు 7 కిలోమీటర్ల నుంచి వస్తున్నారు కదా? 12 కిలోమీటర్లు కొండాయి 12 కిలోమీటర్లు. ఇప్పుడు ఈ రోజు అమ్మవారు ఆవిష్కృత సారలమ్మ వచ్చింది. సారలమ్మ తర్వాత ఇప్పుడు గోవిందరాజు వస్తున్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఈ రోజు నుండి ఎట్లా ఉండబోతున్నాయి? ఇప్పుడు గోవిందరాజు పూజ ఎట్లా చేస్తారు? గుడికాడికి పోయినాక దాని తర్వాత దాని అవి ఏరుంటాం మనం చెప్పలేము. పూజారులు కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఎట్లా ఉందన్న ఈ వాతావరణం చూస్తారు? ఎక్కడి నుంచో మేడారంకి వస్తున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ వాతావరణం? కొండాయి నుంచి వస్తున్నాము గోవిందరాజుని తీసుకొని. ఎంత దూరం ఉంటుంది కొండ? ఎన్ని కిలోమీటర్? 8 కిలోమీటర్ల దూరం నుండి వస్తున్నాం. కాలినడకనే వస్తున్నాం. మనం చూడొచ్చు. ఒక్కసారి కనుక భక్తులు మాత్రం అక్కడ దాదాపు 12 కిలోమీటర్ల దూరం అని చెప్పి అంటున్నారు కూడా. వచ్చేటువంటి భక్తులు మాత్రం గోవిందరాజు కూడా సాధారణంగా వేలాది మంది భక్తుల నడుమ ఇక్కడ
ఇక్కడ లక్షలాది మంది భక్తులు కూడా వస్తున్నటువంటి విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. ఇక్కడ స్వామి వారిని దర్శించుకోవడానికి ఎంతో ఒక అద్భుతమైనటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. ఇక్కడ రోపాటిల నడుమ కూడా భక్తులు కూడా ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కానీ స్వామి వారిని దర్శించుకోవడానికి గద్దెల ప్రాంగణంలోకి వెళ్ళడానికి ఎంతో ఉత్సాహం కూడా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో అమ్మవార్లను అలాగే గోవిందరాజు వచ్చేస్తున్నాడు. మరి కాసేపట్లో గద్దెల మీద ఆవిష్కృతం కాబోతున్నాడు. ఆ తర్వాత ఇక్కడ మరి కాసేపట్లో కూడా పగిడిత రాజు కూడా గద్దెల మీదకి రాబోతున్నటువంటి నేపథ్యంలో మొత్తానికి ఈ రోజు మాత్రం సారలమ్మ అలాగే గోవిందరాజు పగిడిత రాజులు కూడా ఇక్కడ రాబోతున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో ముగ్గురు కూడా గద్దెల మీద కొలువు తీరుతున్నటువంటి నేపథ్యంలో రేపు సమ్మక్క వస్తుంది. సమ్మక్క వచ్చిన తర్వాత ఇక్కడ అద్భుతమైనటువంటి వాతావరణానికి తెరతీస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ చూసినా కానీ ఇక్కడ ఒకసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. గిరిజన పూజారులు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న చాలా ఒక ఎట్లుందన్న గోవిందరాజు తీసుకొస్తున్న ఒక మంచి అట్టహాసంగా ఉంది. ఎక్కడ చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఏం మాట్లాడలేము, తర్వాత మాట్లాడదాం. ఓకే చెప్పండి. ఎట్లా ఉంది వాతావరణం అంతా? బుధవారం రోజు గోవిందరాజుల దేవుడు పగిడితరాజు ఎంత దూరం గోవిందరాజు ఎక్కడి నుంచి ఎంత దూరం తీసుకొస్తుండ్రు? కొండాయి గ్రామం నుండి గోవిందరాజును తీసుకురావడం జరుగుతుంది. ఈ రోజున బ్రహ్మాండంగా అక్కడ నుండి కాలినడకతో తీసుకురావడం జరుగుతున్నది. ఇప్పటికి కూడా సారలమ్మ గారు వెళ్ళిపోవడం జరిగింది. పగిడితరాజు కూడా అక్కడికి గుడి దగ్గరికి చేరుకోవడం జరిగింది. గోవిందరాజులు కూడా కొద్ది క్షణంలోనే వాళ్ళ దగ్గరికి సారలమ్మ ప్లస్ మన పగిడితరాజు దగ్గరికి చేరుకోవడం, గర్భగుడికి చేరుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా అన్ని పూజలు కావచ్చు, ఈ రోజున వాలంటీర్స్ కావచ్చు, ప్రశాంతంగా ఈ రోజున అందరూ కూడా శాంతియుతంగా తీసుకుపోవడం జరుగుతుంది. అందరూ కూడా సమ్మక్క కూడా సారలమ్మ పగిడితరాజు సమ్మ వీళ్ళందరూ కూడా ప్రశాంతంగా, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా శాంతి కలగాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. ఎన్ని కిలోమీటర్ అన్న? 10 కిలోమీటర్స్ నుండి కూడా నడుచుకుంటూ రావడం జరుగుతున్నది. కాబట్టి నడుచుకుంటూ రావడం జరుగుతున్నది. కొండాయి నుండి ఒక 12 కిలోమీటర్ల దూరం నుండి కూడా నడుచుకుంటూ రావడం గోవిందరాజును తీసుకురావడం జరుగుతున్నది. అయితే ఇక్కడ కొండాయి నుండి గోవిందరాజును కూడా ఒక భక్తి పారవశ్యంతో తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ గోవిందరాజుకి ఎట్లాంటి పూజలు చేస్తారన్న? అక్కడ ఎట్లాంటి పూజలు చేస్తారు గోవిందరాజుకు? మేము ఒంటిపొత్తులు ఉండి వారం రోజులుగా చేసుకొని తీసుకొని వస్తున్నాము. ఇప్పుడు నేను గోవిందరాజు పూజారిని. ఇవాళ మేము ఇప్పుడు సారలమ్మ కలుపుకొని మేము ఇక్కడికి రాగలుగుతాం. అయితే ఇప్పుడు మేడారం గుడిలో మేము అందరం కలుసుకొని మళ్ళీ గద్దెలకు రాగలుగుతాం. మేము గోవిందరాజు పూజలను ఇప్పుడు అందరు భక్తి శ్రద్ధలతో అందరూ రావడం జరుగుతుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బాగా ట్రాఫిక్ వల్ల కొంచెం ఆలస్యం కావడం జరిగింది. ఇప్పుడు మేము గద్దెకు పోయి అందరు సమ్మక్క సారలమ్మ అందరూ కలిసి పగిడితరాజుతో కలిసి మేము ఒక అర్ధ గంట లోపల మేము అందరం కలుసుకొని మళ్ళీ గద్దెలు రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. మనం చూడొచ్చు ఈ విధంగా ఎంతో అద్భుతమైన ఘట్టం. ఎందుకంటే గోవిందరాజుకి ఎట్లాంటి పూజలు చేస్తూ ఉంటారు, అలాగే ఆ పగిడితరాజు కూడా ఇప్పటికే గద్దెల వరకు చేరుకున్నాడు. ఆ తర్వాత సమ్మక్క రేపు వస్తుంది, సారలమ్మ ఈ రోజు గద్దెలకు వస్తుంది. అంటే మొదటి రోజు బుధవారం రోజు మాత్రం సారలమ్మ అలాగే గోవిందరాజు పగిడితరాజులు కూడా గద్దెల మీదకి చేరుకునేటువంటి మహాఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. ఇప్పటికే సారలమ్మ గద్దెల ప్రాంగణానికి చేరుకున్నారు. ఆ తర్వాత సమ్మక్క గోవిందరాజు కూడా ఇప్పుడు ప్రస్తుతం చేరుకుంటున్నారు. ఇప్పటికే పగిడితరాజు కూడా గద్దెలపైకి చేరుకున్నారని చెప్పి సమాచారం అందుతుంది. మొత్తానికి ఈ రోజు మాత్రం ముగ్గురు అంటే సారలమ్మ, గోవిందరాజు, పగిడితరాజు కూడా గద్దెల మీద ఆవిష్కృతమైన తర్వాత రేపు మహా అట్టహాసమైనటువంటి కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. సమ్మక్క గద్దెల మీదకి వచ్చిన తర్వాత అది ఇప్పటి వరకు ఎక్కడ లేని నా భూతో నా భవిష్యత్ అన్నటువంటి ఒక వాతావరణం అయితే మనకు కనిపించబోతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇంతటి మహాఘట్టం తెలంగాణ రాష్ట్రానికి ఒక తలమానికంగా కాబోతుంది. దినదిన ప్రవర్ధమానమయ్యే ఈ మేడారం జాతర రాబోయే రోజుల్లో మరింత ముందుకు అభివృద్ధిప్రదంగా వెళ్ళేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఇంతటి అద్భుతమైనటువంటి ఘట్టాన్ని చూడడానికి కూడా భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి. మేడారం నుండి కెమెరా వంశీత వెంకటరత్నం, RTV వరంగల్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.